నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదట్నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కి వాలి ప్రశాంతంగా వినండి. కీళ్ల నొప్పులు. ఆయుర్వేద శాస్త్రం మనిషి శరీరంలోని జాయింట్లను సందులోని వ్యవహరించింది. సంధి అంట కూడిక. వ్యవహారిక భాషలో జాయింట్లను కీళ్లు అంటారు. కీళ్ల నొప్పులకు, కీళ్ల వ్యాధులకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విస్తృతమైన వివరణలు లభిస్తాయి. కీళ్ల ప్రధాన విధి శరీరంలో కదలికలను కలుగజేయటం. కొన్ని కీళ్లు తక్కువ స్థాయి కదలికలను కలిగినవిగా ఉంటే మరికొన్ని ఎక్కువ స్థాయి కదలికలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు భుజం కీలు శరీరంలో ఇతర కీళ్ల కంటే అధిక స్థాయిలో విభిన్న దిశల్లో కదలికలు కలిగి ఉంటుంది. బంతిగిన్నె కీలుగా అందరికీ తెలిసిన ఈ జాయింటు ముందుకు, వెనుకకు, లోపలికి, బయటకు, పైకి, కిందకు ఇలా రకరకాల కోణాలలో కదలికలను కలిగి ఉంటుంది. ఇంత విస్తృతమైన కదలికలు ఉన్నప్పుడు సహజంగానే ఈ జాయింటుకు స్వస్థానం నుంచి పక్కకు వైదొలకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గూడజారడాన్ని మనం ఎక్కువగా చూసేదందుకే. దీనికి విరుద్ధంగా నడుము కింద భాగంలో ఉండే త్రికాస్తి శ్రేణ్యస్థిల సంగమం, సేక్రోఇలియోక్ జాయింట్లో దాదాపు కదలికలు పూజ్యమనే చెప్పాలి. మనలో చాలామందికి కీళ్లకు సంబంధించిన ఉచితానుచితజ్ఞత అనేది కీళ్లలో నొప్పి ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంటుంది. మనం ప్రతినిత్యం అలవోకగా ఎన్నెన్నో పనులను చేతులతోనూ కాళ్లతోనూ చేసేస్తుంటాము. అయితే ఆయా భాగాల కీళ్లలో నొప్పి మొదలైతే మాత్రం తేలిగ్గా జరిగిపోయే చిన్న పనైనా అసాధ్యంగా మారుతుంది. జాయింట్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కారణాల వైపు దృష్టి సారించడం అవసరం. లక్షణాత్మకమైన చికిత్స కంటే కారణానుగుణమైన చికిత్స తీసుకుంటే శాశ్వత ప్రయోజనం కలుగుతుంది. మీకు ఇటీవల దెబ్బలేమైనా తగిలాయా? అయితే దీనికి కారణం అభిఘాతాలు కావచ్చు. కీళ్లవీధ ఒత్తిడి పడినా, దెబ్బలు తగిలినా వాపు జనిస్తుంది. ఎముకల చిట్టచివరి భాగం సాధారణంగా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఇది సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటుంది. జాయింట్లను ఒకటిగా బంధించి ఉంచే క్యాప్సిల్ తాలూకు లోపలి పొర ఈ తైలయుతమైన సైనోవియల్ ద్రవంను విడుదల చేస్తుంటుంది. ఒకవేళ కీళ్లకు ఏదైనా హాని జరిగినా, దెబ్బ తగిలినా సైనోవియల్ పొరకు విఘాతం కలగడం, కీలు నుండి చిన్న చిన్న ముక్కలు విడివట్టం వంటివి జరుగుతాయి. అప్పుడు సైనోవియల్ పొర విపరీతంగా స్పందించి అత్యధిక స్థాయిలో ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన ద్రవం దానిలో ఉండే కొన్ని పదార్థాలు కలిసి నొప్పికి, వాపునకు కారణమవుతాయి. ఒక్కొక్కసారి కొంతమందికి దెబ్బ తగిలిన విషయం దృష్టిలోకి రాకుండా సంఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత హఠాత్తుగా జాయింట్ వాచిపోయి కనపడుతుంది. అలాంటి సందర్భాలలో నింపాదిగా ఆలోచిస్తే దెబ్బ తగిలిన విషయం బయటపడుతుంది. సూచనలు: దెబ్బలు తగిలినప్పుడు జాయింట్లలో వాపునాకుండా ఉండాలంటే జాయింట్ను కొంచెం ఎత్తులో ఉంచాలి. కదలకుండా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. దెబ్బ తగిలిన వెంటనే ఐస్ ముక్కలను పొడిలాగా నూరి ఒక గుడ్డలో వేసి కీళ్లుపైన కట్టుకడితే వాపు జనించడానికి ఆస్కారం ఉండదు. కీళ్ల చుట్టూ స్థానికంగా వేడిగా ఉంటే శీతల ఉపచారాలను, చల్లగా బిలిదీసుకుని ఉంటే ఉష్ణ సంబంధమైన ఉపచారాలను ఆయుర్వేదం సూచించింది. ఔషధాలు: పునర్నవాది గుగ్గులు, మహార్వాత విధ్వంసిని రసం. బాహ్య ప్రయోగాలు: మర్మగుటిక, సురదారులేపం. ఇంతకుముందేమైనా దెబ్బలు తగిలాయా? అయితే దీనికి కారణం పాత దెబ్బలు, గాయాలు కావచ్చు. ఒక్కోసారి చాలా సంవత్సరాల క్రితం తగిలిన దెబ్బలు, బెణుకులు వర్తమానంలో కీళ్లనొప్పులుగా మారతాయి. నడుము నొప్పి దీనికి మంచి ఉదాహరణ. జాయింట్లలో ఎముకలు విరగడం, తప్పుకోవడాలు జరిగినప్పుడు అప్పటికి బాధ సమసిపోయినా తర్వాత ఎప్పుడో తీవ్రమైన నొప్పి రూపంలో తిరగబెట్టే అవకాశం ఉంది. సూచనలు: ఇంతకుముందు ఎప్పుడో దెబ్బ తగిలి ఇప్పుడు దెబ్బ తగిలిన కీళ్లు నొప్పిగా తయారైతే స్నేహస్వేదాలను చికిత్సగా ప్రయోగించాలి. ఈ చికిత్సా ప్రక్రియల్లో ఔషధ తైలాలను బాహ్యంగా ప్రయోగించి 13 రకాలైన స్వేద ప్రక్రియల్లో ఒకదానిని ఎంచుకుని చెమటను పొట్టించేలా చేయడం జరుగుతుంది. ఈ చికిత్సల వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగవటమే కాకుండా కీళ్లకు ఇరువైపులా ఉండే కండరాలు కూడా బలంగా తయారై నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, వాత విధ్వంసిని రసం, రాసిన ఏరండాదిక్వాధం. బాహ్య ప్రయోగం: మహానారాయణ తైలం. కదలికలతో కీళ్లనొప్పులు ఎక్కువవుతున్నాయా? అయితే దీనికి కారణం సంధిజూల లేదా ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు. మోకాళ్లలోనో తుంటికీళ్లలోనో నొప్పి ఉంటూ విశ్రాంతితో బిగిదీసుకుపోవడం, కదిలేటప్పుడు మరింత బాధామయంగా తయారవటం జరుగుతుంటే అది సంధివాతానిది అంటే ఆస్టియోఆర్థరైటిస్ని సూచిస్తుంది. ఎముకల కణజాలాల సముదాయాలు శిథిలమవటం వల్ల ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ స్థితి ఎక్కువగా శరీరపు బరువును మోసే జాయింట్లు అంటే మోకాళ్లు, తుంటికీళ్లకే పరిమితమై ఉండటం బట్టి అధిక బరువు వల్ల అరుగుదల ఏర్పడి తత్ఫలితంగా నొప్పులు ఉత్పన్నమవుతుంటాయని అర్థం చేసుకోవచ్చు. అయితే లావుగా ఉండే వ్యక్తులందరిలోనూ కీళ్లనొప్పులు ఉండకపోవటం, సన్నగా ఉండేవాళ్లలో కూడా కీళ్లనొప్పులు ఉండటం బట్టి సంధివాతానికి కారణాలుగా వంశపారంపర్యత, జన్మతః ఏర్పడిన నిర్మాణ లోపాలు వంటి వాటిని కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఆయుర్వేదం వ్యాధులు రావడానికి గల కారణాలను తెలియచేస్తూ అతియోగం అనే దాన్ని ప్రముఖంగా చెప్పింది. జాయింట్లను అతిగా, అసహజంగా ఉపయోగించడమే అతియోగమంటే. బాక్సర్ల మణికట్టు నొప్పులకు, ఫుట్బాల్ ఆటగాళ్ల మోకాళ్ల నొప్పులకు కారణం ఇలాంటి అతియోగమే. సూచనలు: సంధివాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ల అరుగుదల వల్ల సిద్ధిస్తుంది కనుక దీనిలో విశ్రాంతికి మించిన చికిత్స లేదు. అలాగే వేడి కాపడాలను, ఐస్ ప్యాక్లను మార్చి ప్రయోగించడం వల్ల కూడా నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇంతేకాకుగా దీనిలో ఆముదం, పిండతైలాలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిలో ఒకదానిని కొద్దిగా వేడి చేసి కీళ్లుపైన పలుచగా రాసి ఉప్పుమూటతో కాపడం పెట్టుకోవాలి. అలాగే సరైన వ్యాయామాలను ఎంచుకుని సాధన చేస్తే కీళ్లు అల్లుకుపోకుండా కదలికలు నిరాటంకంగా కొనసాగుతాయి. గృహ చికిత్సలు:
వెల్లుల్లిని ముద్దగా నూరి 2 చెంచాల మోతాదుగా నువ్వుల నూనెతో కలిపి 1 చెంచాడు రోజుకి 2 సార్లు వేడి నీళ్లతో తీసుకోవాలి. పారిజాతపు ఆకులను 10 గాని, వావిలి ఆకులు గుప్పడు గాని ముద్దగా దంచి గ్లాసు నీళ్లలో వేసి చిన్న మంట మీద సగం కషాయం మిగిలేంత వరకు మరిగించి దీనికి 1 చెంచా ఆముడిని చేర్చి ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. మహిషాక్షి గుగ్గిలన్నీ 1/2 చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు వేడి నీళ్లతో పుచ్చుకోవాలి. అరకప్పు సొంటి కషాయానికి 2 చెంచాల ఆముదం చేర్చి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. 1/2 చెంచా సొంటి, 1 చెంచా నువ్వులు, 1/2 చెంచా బెల్లం అన్నీ కలిపి ముద్దగా నూరి రోజు 2 పూటలా తీసుకోవాలి. ఔషధాలు: యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహారాసనానిక్వాదం, మహావాత విధ్వంసిని రసం. బాహ్య ప్రయోగం: మహానారాయణ తైలం. 4. కీళ్ల నొప్పుతో పాటు సాధారణ ఆరోగ్యం కూడా కుంటుపడిందా? అయితే దీనికి కారణం ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. కీళ్ల నొప్పులతో పాటు సాధారణ ఆరోగ్యం కూడా దెబ్బతింటే అది ఆమవాతాన్ని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సూచిస్తుంది. సంధివాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్లో మాదిరిగా దీనిలో కేవలం జాయింట్ల చివర్లు శిథిలమవ్వడం మాత్రమే ఉండదు. కేవలం బరువు మోసే జాయింట్లే వ్యాధిగ్రస్తం కావు. అంటే సంధివాతంలో ఇన్ఫ్లమేషన్కు ఆస్కారం లేదు, ఆమవాతంలో అరుగుదలకు అవకాశం లేదు. రెండు విభిన్నమైన వ్యాధులు. ప్రతి 100 మందిలోనూ 3 వ్యక్తులు ఆమవాతంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందున మగవారి కంటే మహిళలే ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ వ్యాధిలో ముందస్తుగా 2 మడిమలు లేదా 2 మణికట్లు వాస్తాయి. నొప్పి ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంది. ఉదయం పూట ఈ లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. రక్తాల్పత కూడా ఉండవచ్చు. కీళ్ల నొప్పులు ఎప్పుడూ ఒకే ప్రదేశానికి నిబద్ధం కాకుండా మారుతుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని కేవలం కీళ్ల వ్యాధిగా కాకుండా శారీరక వ్యవస్థాగత వ్యాధిగా అంటే సిస్టమిక్ డిసీజ్గా పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆమవాతంలో కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగా ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణ వ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా మారడం. దీనినే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే శరీరంలో ఉండే ప్రతిరక్షక కణాలు శరీరపు సొంత కణజాలాలను బయటివాటిగా భావించి పారదోలే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడటం. దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం అంటే రుమాటిక్ ఫీవర్ మొదలైనవి కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా దీర్ఘకాలం పాటు పునరావృతమవుతుంటాయి. ఆమవాతానికి పూర్తిస్థాయి చికిత్స తీసుకోనట్లయితే శాశ్వత అంగవైకల్యంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశముంది. వ్యాధి పురోగమనంలో కానీ వ్యక్తీకృత లక్షణ తీవ్రతలో కానీ వ్యక్తి నుండి వ్యక్తికి కొంత వ్యత్యాసమున్నప్పటికీ ఇది ప్రాప్తించిన ప్రతివారు నిస్పృహకు, నిరాశకు లోనవుతారనేది మాత్రం నిజం. అయితే దీని సమగ్ర రూపాన్ని అర్థం చేసుకుని చికిత్స తీసుకుంటే నిరాశ, నిస్పృహలకు తావుండదు. సూచనలు: ఆమవాతానికి కొంత విజ్ఞతతో చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో 2 అవస్థలుంటాయి. ప్రకోపావస్థ మొదటిదైతే శమనావస్థ రెండవది. ఈ 2 అవస్థలలోనూ ఆమం అనేది అన్యాపదేశంగా ఉంటుంది. అపరిపూర్ణంగా, వ్యత్యస్తంగా పచనమైన ఆహారం విషతుల్యంగా మారి శరీరపు ధాతువులోనికి విలీనమైనప్పుడు దానిని ఆమం అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గాలంటే ముందు ఆమానికి చికిత్స జరగాలి. ఆమవాతంలో ఆకలి మీద వేటపడుతుంది కనుక ఆహారం తేలికగా జీర్ణమయ్యేదిగా అంటే ద్రవయుక్తంగా ఉండాలి. జీర్ణశక్తి మెరుగవుతున్న కొద్దీ క్రమంగా అన్నం, పెసరకట్టు, పులగం వంటివి చేర్చుకుంటూ వెళ్లాలి. ఆహారంలో ఏ పదార్థాలు సరిపడవో వాటిని గుర్తించి వదిలివెయ్యాలి. ఆహార పదార్థాల్లో మీకు సరిపడని వాటిని కనిపెట్టడం కష్టమైతే దానికొక పద్ధతి ఉంది. ఆహార పదార్థాన్ని తినక ముందు, తిన్న తర్వాత నాడిని చూసుకోండి. ఆహారం తీసుకున్న తర్వాత నాడి 5% పెరిగితే మీకు ఆ పదార్థం సరిపడటం లేదని గ్రహించాలి. పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో సోదహర ఔషధాలు అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. యోగా, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుండి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి. ఔషధాలు: మహాయోగరాజ గుగ్గులు, స్వర్ణవాత రాక్షసం, వాతగజాంకుశరసం, సింహనాద గుగ్గులు, మహారాసనాదిక్వాధం. బాహ్య ప్రయోగం: మహావిషగర్భతైలం. 5. తీవ్రమైన జ్వరముందా? అయితే దీని కారణం ఇన్ఫెక్షన్ వల్ల కీళ్ల నొప్పి లేదా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు. శరీరంలో ఇతర భాగాలు మాదిరిగానే జాయింట్లకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. జలుబుకు కారణమైన వైరస్కు సైతం తాత్కాలికంగా అయినప్పటికీ కీళ్లవాపును కలిగించే వీలుంది. అలాగే జర్మన్ మీజిల్స్, హెపటైటిస్ వైరస్లకు కూడా ఈ నైజముంది. జ్వరంతో పాటు వేళ్ల కణుపులు వంటి చిన్న జాయింట్లలో నొప్పి ఉంటూ అది ఒకచోటు నుండి మరొకచోటుకు కదులుతూ ఉంటే దానిని రొమాటిజానికి చెందిన జ్వరంగా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రకమైన జ్వరం గొంతు నొప్పితో ప్రారంభమవుతుంది. జాయింట్లపైన ఏవైనా గడ్డలు కానీ, కంతులు కానీ లేస్తే వాటి నుండి ఇన్ఫెక్షన్ జాయింట్ల లోనికి ప్రవేశించి అక్కడ నుండి గుండె కవాటాలను లేదా వాల్వులను సైతం వ్యాధిగ్రస్తం చేసే అవకాశముంది. ఈ కారణాలను అలా ఉంచితే అనైతిక లైంగిక సంబంధాలతో ప్రాప్తించే గునోరియా వ్యాధిలో జననాంగాల స్రావాలు మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు సైతం వచ్చే అవకాశముంది.
దీనికి కారణం ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా జాయింట్లను చేరి వాటిని వ్యాధిగ్రస్తం చేయడమే. సూచనలు: ఇన్ఫెక్షన్ వలన కీళ్ల నొప్పులు ఉత్పన్నమైనప్పుడు మొదట ఇన్ఫెక్షన్ను నియంత్రించాల్సి ఉంటుంది. దీనికి కీటనాశక ఔషధాలు అవసరమవుతాయి. ఔషధాలు: మల్లసింధూరం, తాళసింధూరం, గంధక రసాయనం, శారిబాధ్యాసవం, మహామందిష్టాదిక్వాథం, వ్యాధిహరణ రసాయనం, భల్లాతకవటి. 6. కాలి బొటనవేలు జాయింట్ వాచిపోయి ఎర్రగా కనిపిస్తుందా? బాగా నొప్పిగా కూడా ఉంటుందా? అయితే దీనికి కారణం వాతరక్తం లేదా గౌట్ కావచ్చు. పాదం బొటనవేలు వాచిపోయి నొప్పిని కలిగించడం అనేది గౌట్ వ్యాధి లక్షణం. గౌట్ వ్యాధిని ఆయుర్వేదం విశదీకరించిన వాతరక్తంతో పోల్చవచ్చు. ఇది ఎక్కువగా మధ్యవయస్కుల్లో కనిపిస్తుంది. అయితే స్త్రీలలో చాలా అరుదనే చెప్పాలి. ఏ కొద్ది మందిలోనో కనిపించినా అది బహిష్టులో ఆగిపోయిన తర్వాతనే. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో వంశపారంపర్య లక్షణంగా కొనసాగుతుంటుంది. అలాగే జన్యుపరమైన అంశాలు కూడా దీనికి తోడ్పడతాయి. గౌట్ వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. వేళ్ల కనుపుల్లో, ముఖ్యంగా కాలి బొటనవేలిలో ప్రప్రథమంగా గౌట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత క్రమంగా కాలి మడమలు, మోకాళ్లు, ఇతర వేళ్ల కనుపులు, మణికట్టు, మోచేతులు ఇలా ఒక్కొక్క దానిలోనూ నొప్పి మొదలవుతుంది. ఏ అర్ధరాత్రో హఠాత్తుగా కాలి బొటనవేలి బాధతో మెలకువ వస్తుంది. వ్యాధికి గురైన జాయింట్ వేడిగా, ఎర్రగా, ఉబ్బిపోయి కనిపించడమే కాకుండా నునుపుగా, ఉబికిన రక్తనాళాలతో కూడి కనిపిస్తుంది. నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. చిన్నగా చేతితో తాకినా భరించలేరు. ప్రారంభావస్థలో అనుబంధ లక్షణంగా జ్వరం ఉంటుంది. గౌట్ బయటపడే ముందు ఆకలి మందగించడం, వాంతి వచ్చినట్లుండడం, చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు కొంతమందికి అనుభవమవుతాయి. నొప్పి కొన్ని రోజులపాటు లేదా కొన్ని వారాలపాటు బాధించి సద్దుమణుగుతుంది. ఆ సమయంలో కొద్దిగా దురదగా కూడా ఉండొచ్చు. నొప్పి మళ్లీ కొన్ని నెలల తర్వాత తిరగబెడుతుంది. రానురాను ఇలాంటి పునరావృతాల మధ్య వ్యవధి తగ్గిపోయి నొప్పి ఒక నిరంతర లక్షణంగా మారుతుంది. శారీరక శ్రమ, ఆపరేషన్లు, దీర్ఘవ్యాధుల వంటివి, మితిమీరి ఆహారాన్ని తీసుకోవటం, ముఖ్యంగా మాంసాహార భోజనాలు, త్వరితగతిని బరువును తగ్గించుకునే ప్రయత్నంలో కఠోరంగా ఉపవాస దీక్షలు చేయడం వంటివి, మద్యపానం, మూత్రాన్ని జారీ చేసే మందులు వంటివి గౌట్ను ఎక్కువ చేస్తాయి. దీనివల్ల రక్తంలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి సీరం యూరేట్స్కు ఆస్కారం ఏర్పడుతుంది. గౌటుకు ఒక ప్రధాన కారణం ఇలా సీరం యూరేట్స్ పెరగడమే. సూచనలు: గౌట్ వ్యాధి ఉన్నప్పుడు మద్యాన్ని, మాంసకృత్తులు కలిగిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. అలాగే తటానన బరువు తగ్గటం కూడా మంచిది కాదు. ఔషధాలు: మహామంజిష్ఠాదిక్వాథం, సిద్ధహరితాళ భస్మం, తాళసింధూరం, కైసోర గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, చవికాసవం, శారీబాధ్యాసవం, భల్లాతకవటి. 7. చర్మంపైన చేప పొలుసులు మాదిరిగా రాలుతూ పొడలేమన్నా ఏర్పడ్డాయా? అయితే దీనికి కారణం సొరియాసిస్ వల్ల కీళ్ల నొప్పులు లేదా సోరియాటిక్ ఆర్గరైటిస్ కావచ్చు. చర్మంపైన ఒక మోస్తరు ఎరుపు రంగుతో వలయాలు మాదిరి పొడలి ఏర్పడి వాటిపైన దలసలిగా పొలుసులు తయారవుతుంటే అలాంటి స్థితిని సోరియాసిస్ అంటారు. నిజానికి సోరియాసిస్ చర్మవ్యాధి అయినప్పటికీ దానిని ఉపేక్షిస్తే జాయింట్లు వ్యాధిగ్రస్తమయ్యే అవకాశముంది. ఒక్కొక్కసారి కొద్ది మందిలో ఈ సోరియాసిస్ చర్మంపైన మచ్చలుగా కనిపించకపోయినో తలలో చుండ్రు మాదిరిగా భ్రమింపచేస్తూనూ లేదా వేలిగోళ్లను పిప్పిగోళ్లుగా కనిపించేలా చేస్తూనూ ఉండవచ్చు. అప్పుడు సహజంగానే సోరియాసిస్ అన్న అనుమానం రాదుగాని నిద్రాణంగా వ్యాధి మాత్రం కొనసాగుతూ జాయింట్లను వ్యాధిగ్రస్తం చేస్తుంది. సోరియాసిస్ వలన కీళ్లనొప్పులు వస్తుంటే ముందస్తుగా రక్తశోధన ఔషధాలతో సోరియాసిస్ను చికిత్సించాల్సి ఉంటుంది. గృహ చికిత్సలు: తెల్లగన్నేరు వేరు, కానుగ చెట్టు పట్ట, జాజి చిగుళ్లు అన్నీ కలిపి ముద్దగా నూరి లేపనం చేసుకోవాలి. మనస్సిల, అన్నభేది, మైలతుత్తం వీటిని సమభాగాలు తీసుకుని గోమూత్రంతో సహా నూరి పైకి రాయాలి. ఇవన్నీ తీక్ష్ణ పదార్థాలు కనుక కంటికి నోటికి తగలకూడదు. కానుగ గింజలను ముద్దగా నూరి పిండితే నూనె వస్తుంది. దీనిని నిల్వ చేసుకుని రోజువారీగా పైపూతగా వాడాలి. రేలలేత చిగుళ్లను మెత్తగా నూరి పులిసిన మజ్జిగతో కలిపి రాయాలి. గుప్పెడు వేపాకులను ముద్దగా నూరి రోజూ 2 పూటల చన్నీళ్లతో తీసుకోవాలి. తెగ్లపాలాకుతో సూర్యపాక విధానాన్ని అనుసరించి తైలం తయారుచేసి పైకి లోపలికి 1 చెంచాను గ్లాసుడు పాలతో వాడాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధిని వటి, మహామంజిష్ఠాదిక్వాథం, సిద్ధహరితాళ భస్మం, తాళసింధూరం, కైసోర గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, చవికాసవం, శారీబాధ్యాసవం, భల్లాతకవటి. 8. శరీరంలో ఏదన్నా కీలు బెనకడం లేదా మెలిపడటం జరిగిందా? అయితే దీనికి కారణం అంతర్గత రక్తస్రావం కావచ్చు. దెబ్బల వల్లనో యథాలాపంగా జాయింట్లోనికి రక్తం స్రవిస్తే వాపు జనించడమే కాకుండా కదలికలు కూడా పరిమితమైపోతాయి. అలాంటి సందర్భాలలో నొప్పి అన్యాపదేశంగా ఉంటుంది. సూచనలు: జాయింట్లలోనికి రక్తం స్రవిస్తున్నప్పుడు కారణాలను విశ్లేషించి తదనుగుణమైన చికిత్సల చేయాల్సి ఉంటుంది. ఔషధాలు: చంద్రకళారసం, బోలబద్దరసం, నాగకేసర చూర్ణం. 9. అలోపతి మందులు ఏమన్నా వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. చాలా రకాల ఇంగ్లీష్ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చర్మంపైన దద్దుర్లు ఏర్పడడం, వాంతి వచ్చినట్లు ఉండటం, కడుపులో గడబిడ వంటి లక్షణాలే కాకుండా కీళ్ల నొప్పులు కూడా ఇలాంటి అవాంఛిత లక్షణాల్లో భాగమే. అందుకే ఏ మందునూ మీకై మీరు వాడకూడదు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడుతున్నప్పుడు కీళ్ల నొప్పులు వస్తే ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. కీళ్ల నొప్పుల వెనక సాధారణమైన కారణాల నుండి అసాధారణమైన కారణాల వరకు ఎన్నో ఉంటాయి. నొప్పిని తగ్గించే మందుల బిళ్లను నేరుగా కొనేసి వేసుకోవటం దీనికి పరిష్కారం కాదు. అలా చేస్తే కడుపులో మంట పుట్టడమే కాకుండా ఒక్కోసారి రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదం ఉంది. సో
ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.